హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బరిలో ఎంఐఎం మాత్రమే ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే కాషాయ పార్టీ ఆఖరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించింది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక్కడ బీజేపీకి ఇతర పార్టీల మద్దతు లేదు, గెలిచేంత మెజారిటీ కూడా లేదు. మరి బీజేపీ ఎందుకు బరిలో నిలిచింది? హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉండే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోగా ఈసారి ఎంఐఎం గెలుస్తుందా, బీజేపీ పాగా వేస్తుందా అనే టాక్ మొదలైంది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియడంతో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎంఐఎం తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ తరపున గౌతమ్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేశారు. చివరి వరకు ఎమ్మెల్సీ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వని బీజేపీ చివరి క్షణంలో గౌతమ్ రావును రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 56 ఓట్లు రావాలి. ఎక్స్ అఫిషియో, కార్పొరేటర్లతో కలిపి ఎంఐఎంకి మొత్తం 49 మంది ఓటర్లున్నారు. వీరికి మరొక 7 మద్దతు తెలిపితే ఎంఐఎం అభ్యర్థి ఎన్నికవుతారు. బీజేపీకి మొత్తం 22 మంది సభ్యులు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ కు 7 ఎక్స్ అఫిషియో సభ్యులు, 7 కార్పొరేటర్లు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నారు. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్ తో స్నేహం కొనసాగిస్తున్నందున ఈ సీటుకు కాంగ్రెస్ పోటీ చేయకుండా ఎంఐఎం కు అంతర్గతంగా మద్దతు తెలిపింది. విజయం సాధించడానికి కావలసిన బలమే లేకుండా బరిలోకి దిగిన బీజేపీ ఈ పోరులో ఎలా ముందడుగు వేస్తుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీజేపీకి ఎవరి మద్దతు లేదు. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని అనుకున్నా మెజారిటీ మాత్రం రాదు. మరి కమలం పార్టీ బరిలోకి ఎందుకు దిగింది? కేవలం ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవంగా గెలవడానికి వీల్లేదనే ఒకే కారణంతో అభ్యర్థిని దింపారని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎంఐఎం 8, కాంగ్రెస్ 7 స్థానాలను పంచుకున్నాయి. దాంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం అభ్యర్థి గెలిచేలా ప్లాన్ చేశారు. ఈ నెల 23న పోలింగ్, 25న ఫలితాలు వెలువడతాయి.